తాలకు గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 13 కిలోలకు పైగా గంజాయి, ఒక మొబైల్, బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సిఐ ఓంకార్ తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో ఉప్పల్ మాలబస్తీకి చెందిన అబ్దుల్ మజీబ్, శంకర్ ఉన్నారు. ఒడిశా సరిహద్దు నుంచి అక్రమంగా గంజాయిని తీసుకువచ్చి ఉప్పల్లోని మాలబస్తీ, భరత్ నగర్, నాచారం, మల్లాపూర్లలో గంజాయి సేవించే వారికి అధిక ధరలకు అమ్ముతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పర్యవేక్షణలో అక్రమంగా ఎండు గంజాయి కలిగినటువంటి ఇంటిపై మాలబస్తీ, భరత్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ఆ ఇంటిపై రైడ్ చేసి అక్రమంగా నిల్వస్తున్నటువంటి ఎండు గంజాయి స్వాధీనం చేసినాము. ఈ యొక్క ఎండు గంజాయి సుమారు 13.11 కేజీలు ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. ఈ యొక్క కేసులో ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ఒకరు ముజీబ్, అదేవిధంగా ఇంకొక శంకర్ని కూడా అదుపులోకి తీసుకొని వారి కేసు నమోదు చేసినాము. కాబట్టి ఈ యొక్క సమాజంలో ఎండు గంజాయి డ్రగ్స్ కానీ లేకుండా చేయాలని కోరుకునే భాగంలో ఏం చేస్తున్నాము. ఇంకా ఈ యొక్క మా ఎక్సైజ్ స్టేషన్ ఉప్పల్ లిమిట్స్లో ఎక్కడైనా కానీ డ్రగ్స్ కానీ ఎండు గంజాయి కానీ విక్రయిస్తున్నటువంటి సమాచారం లేదా కలిగిన సమాచారం ఉన్నట్లయితే మా యొక్క డిపార్ట్మెంట్ ఎక్సైజ్ స్టేషన్ ఉప్పల్కి ఫోన్ నెంబర్కి సమాచారం ఇవ్వగలరు. మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ యొక్క డీటెయిల్స్ కానీ చాలా గోప్యంగా ఉంచబడతాయి. ఎలాంటి కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించి డ్రగ్